నేను బావని పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా అసలు ఏం జరిగింది? ఆ సంఖ్యనే పెళ్లి చేసుకుంటాను నా ముఖం మీద చెప్పాడు. వాడన్నంత మాత్రం జరిగిపోయిందమ్మా. నీకెందుకు ఊరుకో, నేనంతా సరి చేస్తాగా. నాన్న నేను చచ్చిన మాధుని పెళ్లి చేసుకోను. నాకేమంత కర్మ పట్టలేదు. వెరీ గుడ్. ఇన్నాళ్ళకు ధైర్యంగా ఒక మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. మీ బోర్డు సలహా ఇవ్వక్కర్లేదు, నోరు మూసుకో. చూడమ్మా జ్యోతి, అతను ఏ ఆవేశంలో అన్నాడో ఏమో, అదంతా మనసులో పెట్టుకుని అయిన వాడిని అంత ఆస్తిని పోగొట్టుకుంటామా? నాన్న నాకు తెలుసు మీకు కావలసింది ఆస్తిని. ఆస్తి కోసం అలాంటి వ్యక్తితో జీవితం నరకం చేసుకునే కన్నా నేనంటే ప్రాణం పెట్టి నన్ను ఆరాధించే ఏ సామాన్యుని పెళ్లి చేసుకున్నా మనశ్శాంతితో బతకొచ్చు. బాబు మంతాకు అలా అనకూడదు. అప్పుడు నువ్వు మందిస్తే నేను తీసుకోలే. మంతాకు పడుకో, కళ్ళు మూసుకుని నేను వెళ్ళిపోతా. లేదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటానుగా. నిద్ర. రక్తమే నీ కాళ్లకు బంధమై నిన్ను అమ్మా అని పిలిచింది నీ బాధ. నువ్వే వాడి కన్నతల్లి కనుకనే ఆ కమ్మని పిలుపుకు కట్టుబడి. ఎవరికి మనసిందని దానలో ఏ మమతకు నోచుకోని బీడులో ఎవరికి మనసివ్వని దానలో ఏ మమతకు నోచుకోని బీడులో మోడులా ఈ బ్రతుకును మోసాను, మోడులా ఈ బ్రతుకును మోసాను, నీ ముద్దు మోము చూచి మరల మొలకెత్తాను. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో నా కాళ్లకు బంధం అయినావు. కనీసం బాబైనా నిన్ను ప్రేమతో కట్టేశా. మోడైన నీ జీవితం మొలకెత్తి. అదే నాకు కావలసింది. మీ బంధం పెరగాలి, మీరు సుఖంగా ఉండాలి. నేను మీకు అడ్డు కాకూడదు. అందుకే విదేశాలకు వెళ్తున్నా. కన్న తల్లి ఎవరో ఎరుగవు నువ్వు, కడుపు తీపి తీరని తల్లిని నేను. కన్న తల్లి ఎవరో ఎరుగవు నువ్వు, కడుపు తీపి తీరని తల్లిని నేను. కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో, కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో, ఒకరి కొరతని ఇంకొకరు తీర్చుకునేటందుకో. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో నా కాళ్లకు బంధం అయినావు. అమ్మా అమ్మా నీ పిలిచావు. ఈనాటి నుంచి నువ్వు బాబుకి తల్లిదే కాదు, ఈ ఇంటికి ఇల్లాలి. బాధ్యతంతా నీది. సంధ్య, నువ్వు నన్ను మన్నించలేకపోతే మర్చిపో. నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు.
తన తండ్రి ఇలాంటి వాడిని మాత్రం బాబుకు తెలియనివ్వకు. అదే నా ఆఖరి కోరిక. I am very sorry, your chance number 22, the chance of false remote. I don't think we can help you. Excuse me, any cancellation? Well, it's too early for me to tell you. Anyway, we'll do our best. Will you just make room for others, please? We'll do our best. Good morning, sir. Have you any baggage? One. Thank you, sir. Is it the right hand? It's on time. Yes, please. హలో మాధవ్. హలో సుందరం, హౌ ఆర్ యూ? ఫైన్. ఎక్కడికి ప్రయాణం? బాంబేకా? అవును. మీరు? నేను బాంబేకే. మా మామగారికి సీరియస్ గా ఉందట. సత్యనారాయణ గారికా? అర్జెంట్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. తీరా చూస్తే ఇక్కడ టికెట్ లేదు. Attention, please. Indian Airlines announces the departure of flight number 120 to Bombay. Passengers on this flight are requested to proceed to the... మాధవ్, మాధవ్. అందుకే విదేశాలకు వెళ్తున్నా. బాబు నా బిడ్డ. అత్తయ్య, ఏమ్మా, నా బిడ్డ చచ్చిపోయాడా? నా బాబు చచ్చిపోయాడా? నిజం చెప్పత్తయ్య, మాట్లాడవే. ఇప్పుడెందుకమ్మదంతా? ఇంకా ఎందుకు అత్తయ్య దాస్తావు? నా బాబు బ్రతికే ఉన్నాడు. ఈ బాబే నా బాబు. ఈ బాబా ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? నీకు తెలీదు? నాకెలా తెలుసమ్మా? ఆనాడు ఆ పసికందును దయానంద్ గారికి అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ నేను బాబుని చూడలేదు. కనీసం నా బిడ్డ బ్రతుకున్నాడని ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? నాకెందుకు ఇంత అంత మాట అనకమ్మా. ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లెక్క అలా చేశాను. నీ భవిష్యత్తు ఆలోచించి నీ మేలు కోరి అలా చేశానమ్మా. మేలు ఏమిటత్తయ్యా నాకు జరిగిన మేలు? చిగురులోనే నా జీవితం నాశనం అయిపోయింది. కన్న తండ్రిని పోగొట్టుకుని పుట్టిన బిడ్డ కూడా పోయాడనేసరికి నాలో మానవత్వమే నశించిపోయింది. ఈ ప్రపంచంలో మంచి మనసు, ప్రేమ, అభిమానం ఏమీ లేవని, ఉండకూడదని అనిపించింది. అందుకే ఆయనతో అంత నిర్దయగా ప్రవర్తించాను. చివరికి ఆయన్ను కూడా పోగొట్టుకున్నాను. ఇదేగా నాకు జరిగిన మేలు. హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్తున్న విమానం కూలిపోయి 60 మంది ప్రయాణికులు మరణించినట్లు వార్త. ఏంటండి? మాధవ్ ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది. ప్రయాణికులు అందరూ చచ్చిపోయింది. అమ్మా, ఒట్టు పెట్టుకో. బాబు, పెట్టుకుంటానే బాబు. పెట్టుకో అక్క. బొట్టు లేకపోతే నీ మొహం బాగులేదు. వద్దు బాబు. నాన్నగారు లేరనా? ఏంటమ్మా ఇది? ఆయన ఉన్నంత వరకు అసహించుకున్నావు. ఆయనంతటా ఆయన పెళ్లి చేసుకుంటానంటే అది ఈ జన్మలో జరగదన్నావు. ఇప్పుడు నీకు నువ్వే పసుపు కుంకుమ తుడిచేసుకుంటున్నావు. నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నాకు తత్వం అంటూ ఉందా అత్తయ్య? నేను తెలుసుకున్నదల్లా ఒకటే. ఓడిపోయి నేను బ్రతికున్నాను, వెళ్ళిపోయి ఆయనే జయించాడు. చలపతి, జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని మన ఇద్దరం మర్చిపోదాం. ఈ వ్యవహారంలో నా పూర్ణ సహకారం మీకుంటుంది. నా మాట నమ్మండి. నమ్మకానే కదయ్యా. ఈసారి మాత్రం నీకు ఎంత వాటా కావాలో ఖచ్చితంగా ముందే చెప్పేసి మన ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత వ్యవహారంలో దిగుదాం. అయ్యా, మనం తలపెట్టింది ప్రాణాలతో చెలగాటం. అవసరం అయితే ప్రాణాలు తీసైనా పని జరుపుకోవాలి. డాక్టర్ గారు, బాబుకి ఏం పర్వాలేదు కదా? పర్వాలేదు. మెదడుకు బలమైన షాక్ తగిలింది అంతే. అమ్మా, నేరస్తులు ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత మాది. ముందు బాబు సంగతి చూడండి. బాబును వెంటనే జనరల్ హాస్పిటల్లో చేర్చడం చాలా అవసరం. డాక్టర్ గారు, ఆ సహాయం మీరే చేసి బాబుని కాపాడండి. నువ్వా? ఏమిటి దౌర్జన్యం? మమ్మల్ని ఎందుకు హింస పెడుతున్నావు? నేను నీకే అన్యాయం చేశావు. నీకు తెలీదు ఏం చేశావో?
నా కూతురు భవిష్యత్తు నాశనం చేశావు. మా మాధవను మాకు కాకుండా చేశావు. చివరికి పెళ్లి కాకుండా నేను బిడ్డను కానీ ఆ బిడ్డ వాడికి పుట్టిన బిడ్డని నమ్మించి వాడి తదనంతరం మాకు రావాల్సిన ఆస్తి నువ్వు రాయించుకున్నావు. తిరిగి మా ఆస్తి మాకు రాసేవు. పెట్టు సంతకం. ఎందుకు పెట్టాలి? ప్రాణాలతో బ్రతికి బయటపడాలంటే సంతకం పెట్టక తప్పదు. చిన్నపిల్లవాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివేనా? నీకు కృతజ్ఞత అంటూ ఉందా? ఉండబట్టే మర్యాదగా అడుగుతున్నాను. సంతకం చెయ్యను. నేనెవరిని సంతకం చేయడానికి? ఆ ఆస్తి మీద నాకే అధికారం లేదు. అన్ని అధికారాలు నీకే రాసిచ్చాడు. ఇచ్చినా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేదు. చచ్చిన సంతకం చెయ్యను. బాబ్జీ, మాధవ్, నువ్వు బ్రతికే ఉన్నావా? యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉన్నారే? లేదురా, అవసరానికి నా టికెట్ తో ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. పాప్, అతను చనిపోయాడు. పూర్ ఫెలో. అది సరే గాని నువ్వు చచ్చిపోయావని మా నాన్న నీ ఆస్తి కాజేయడానికి గ్రామానికి వెళ్ళాడు. ముందు ఆ సంగతి చూడు. టాటా, బాయ్ బాయ్, కమాన్. త్వరగా సంతకం చెయ్యి, లేదా అక్కడ నీ తమ్ముడు, ఇక్కడ నువ్వు ఒకేసారి కళ్ళు మూస్తారు. ఏ చేస్తావా లేదా? చెయ్యను. ఈ ఆస్తి బాబుది. నేను బాబుకి ద్రోహం చేయలేదు. అసలు వాడు బ్రతికుంటేగా ఈ ఆస్తి అనుభవించుతాను. బాబుకేమైంది? చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో పడి ఉన్నాడు. బాబు, ప్లీజ్ డాక్టర్, ఆయన మాధవ్, బాబు తండ్రి. మిస్టర్ మాధవ్, అమ్మ అమ్మ అని కలవరిస్తున్నాడు. వెంటనే ఆమెను తీసుకురండి, లేకపోతే చాలా కష్టం. నువ్వు త్వరగా సంతకం చేశావా నీ బాబును వెళ్ళి నువ్వు కలవచ్చు, లేదా ఇక్కడ వాసు అక్కడ బాబు ఇద్దరు నీకు దక్కరు. బాగా ఆలోచించుకో. వాడిని విసిరి కింద పడేయండిరా. సంతకం చేస్తాను. అలా దారికిరా. ఇప్పుడు తెలియగల పిల్లలు ఏమైంది? నువ్వు పారిపోయింది బాబు. బ్రతికే ఉన్నావా? చచ్చానుకున్నావా? నిన్ను చంపందే నేను చావను. వారే
మాధవ్ సంధ్య మాధవ్ సంధ్య మాధవ్ నన్ను క్షమించు మాధవ్. సంధ్య క్షమాపణకి సమయం కాదు. బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పెడదాం పద. బాబు బాబు నీకోసం వచ్చాను. అమ్మను బాబు, ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మా అని పిలువు. పిలువు బాబు. అమ్మా అమ్మా నీ పిలిచావు, నీ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఈ తల్లే నిన్ను కన్నది, మన విచిత్ర బంధం పవిత్రమైనది. అమ్మా అమ్మా నీ పిలువయ్యా. అమ్మా అక్క, అసలు సంగతి అర్థం చేసుకోలేక నీ మీద లేనిపోని అభాండాలు వేశాను, అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించక్క. మనలో మనకి క్షమాపణలు ఏమిటి జ్యోతి? ప్రపంచం అంతా అన్నదే నువ్వు అన్నా. ఇందులో నీ తప్పేమీ లేదు. పోనీలేమ్మా, జరిగిందంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోదాం. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. ఏమిటోనమ్మా, ఇంత బతికి ఇంటి వెనకాలు వచ్చినట్టు ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి చేయలేని స్థితికి దిగజారాం. నువ్వేం బాధపడకపోయింది. జ్యోతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. వేరే సంబంధం ఎందుకు? మన చిట్టిబాబు ఎప్పటి నుంచో జ్యోతి మీద ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టించండి. అయ్యా, దంపతులు ఉభయులు లేచి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందండి. తల్లి తండ్రులు అంటున్నారు. తండ్రులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని అలంకరించారు, తల్లులు మాత్రమే ఉన్నారు. బాబు మంచి మనసు కలవాడు. మాధవ్కి నమస్కారం. అలాగే అత్తయ్య. మాధవ్, ఈ రోజు ఎంత ఆనందంగా ఉంది. నిజంగా పండుగలా ఉంది. అవునత్తమ్మా, ఇవాళ దీపావళి పండుగలాగే ఉంది. బాబు, దీపావళి.